ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే గనక తెల్లవారితే జరిగేది ఇదే. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కోరిక అనేది, మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది. మరి ఇంతకీ జూన్ 28వ తారీఖు శనివారం రోజున తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక వాటితో పాటుగా గ్రహాలు మీ యొక్క స్థితిగతులు ఏ విషయంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీకు గోచార ఫలితాలు ఎటువంటివి ఉన్నవి అనే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవాలి, దానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది తప్పకుండా మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అలంకరించుకోవడానికి కేటాయిస్తూ ఉంటారు. ఇక వీరు ముందు అడుగు వెనక ముందు చూసుకొని చాలా ముందు అడుగు వేస్తూ ఉంటారు. ఇక వీరి జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి పొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు అనేది వేస్తారు. ఇక కష్టాలు అనుభవించి వారికి ఎప్పుడు వైభోగం వస్తుంది వేచి చూస్తారో, మీ కష్టాలు తీరి సుఖాలు ఎప్పుడు రాబోతున్నాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో కష్టాలన్నీ తొలగిపోతాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో రాబోయే రోజుల్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషకరమైన జీవితాన్ని మీరు చూస్తారు. ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే గ్రహం సంపాదకు, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సూచిక అంటారు. అందుకే ఈ తులరాశి గ్రహం అనుగ్రహం ఉండడంతో ఈ యొక్క సమయంలో మీకు లాక్ బాగా పనిచేస్తుంది. ఇక ఈ క్రమంలో మీ యొక్క తులరాశి వారికి శుక్రగ్రహం నక్షత్రం మార్చుకోవడం వల్ల మీ కష్టాలన్నీ కూడా తీరుతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక తులరాశి జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. అంతేకాదండి, గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయండి. ఈ యొక్క సమయంలో మీకు ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులకు స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా అనేక రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. స్టేబుల్గా ఉంటారు. చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే ఛాన్స్ ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వారి ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వటంతో చాలా మంచిదండి. అంతేకాదు, డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలండి. ఇక అదే విధంగా మీరు ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి, చాలా కలిసి రాబోతున్నాయి. ఇక కన్యా రాశి వారికి ఇక నుంచి మీకు అన్నింట కూడా శుభ ఫలితాలే కలుగుతున్నాయండి.
ఇక కన్యా రాశి వారు చాలా అంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఇక విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుందని చాలా కాలంగా వస్తువులు కాని మొండి బాకీలు సైతం ఈ సమయంలో వసూలు అవుతాయండి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ఇక ఈ టైంలో చాలా బాగా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు నమ్మలేరు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు లోనవుతారు. మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం వెయిట్ చేస్తే అది ఎదురు చూస్తున్నటువంటి వారి పనులు పూర్తవుతాయండి. అంతేకాదండి, మంచి ర్యాంకు సాధించడమే కాకుండా మంచి కాలేజీలో సీటు కూడా పొందుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకి అత్యధిక లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురైతే ఎదురు చూస్తున్న వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇక టాటా బాయ్ బాయ్. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారంగా కాబోతుంది. ఇక ఈ రాశి వారికి అనేది అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు విదేశాల నుండి అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలీకృతం అవుతాయి. ఇక ఈ రోజు అనేది అంకిత భావంతో వర్క్ చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఫైనాన్షియల్ గా జీవితంలో ఎదురైతే మీ యొక్క రాశి వారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి ట్రాన్స్ఫర్ రావడం, జీవితాలు పెంపు ఎప్పుడు ఉంటుందని వెయిట్ చేస్తున్న అటువంటి వ్యక్తులకు జీవితాలకు పెంపు రావడం ఇటువంటి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన కి గురి చేస్తాయండి. అనుకోకుండా ఆకస్మిక ధనలాభాలు, ఆదాయం వచ్చి డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పేటికల నుంచి తిరిగి డబ్బు పొందుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. శుక్రగ్రహ సంచారం జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది. ఇంట బయట సకల వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుండి అందే ఒక వార్త మీ ఇంట్లో ఆనందానికి కారకం అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా త్వరిత ఏ పని సరే అతి త్వరలో పూర్తి అవుతుంది అన్నమాట. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయటం చాలా శుభప్రదం. ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తి అవుతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు. మంచి ర్యాంకులతో కుటుంబానికి ఆనందంగా పరుస్తారు. ఇక పోతే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల జాతకం ప్రకారం కలిసి రావడంతో అనేక రంగాలలో మీరు విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల విషయంలో తండ్రి సైడ్ నుంచి మీకు మద్దతు అనేది లభిస్తుంది అండి. ఇక కన్యా రాశి వారికి చాలా కలిసి రాబోతుంది. రేపే ఈ రోజుల్లో ఆర్థికంగా ఎలుగుదల అనేది ఉండబోతుంది. ఇకపోతే జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీ యొక్క కన్యా రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక కళ అనేది నెరవేరుతుంది. ఇతరులకు అది అంటే ఎవరికైనా మీలో ఒక్కరికైనా ఓన్ వెహికల్ కావాలి అని, ఓన్ బైక్ కావాలి అని వెయిట్ చేస్తున్నారు. వారికి అటువంటి అనేది రాబోతుంది. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారికి ఒక ఉద్యోగం అనేది కాదండి, కొంతమంది వెహికల్స్ అంటే ఒక కారు కొనాలి, బైక్ కొనాలి అనేది కూడా ఒక గోల్డ్ గా పెట్టుకుంటున్నారంట మాట. అలా ఎంత డబ్బు అయినా దాచి పెట్టుకుంటారు. దానికోసం అలా ఎవరైతే మీరు ఒక వస్తువుని, ఒక వెహికల్ ని కొనుక్కోవాలనుకుంటున్నారో అటువంటి వారికి డబ్బు కాదండి, మీరు కొనుక్కొనివ్వడానికి మీకు ఆ వస్తువులు ఎలాంటి అంటే ఏది అది మీ తల్లిదండ్రులు మీకు ఒక గిఫ్ట్ గా ఇస్తారండి. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీగా అవుతారు. జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీ జీవితంలో ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి జూన్ 28వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్